సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన బాలుడికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకున్నామన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చామని, కేసీఆర్ తమని ఆదేశించారని తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి తమ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. సంజయ్ థియేటర్ ఘటన జరిగి 10 రోజులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించారని, అప్పటిదాకా ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించి రాజకీయం చేసింది ఎవరో ప్రజలు చూస్తున్నారన్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. డాక్టర్లతో కూడా మాట్లాడాం. ఆ దేవుడి దయ, సంతోషం. అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు తెరుస్తా ఉన్నాడు, కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తా ఉన్నాడు. తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్. రికవరీ అవుతున్నాడని అనిపిస్తా ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం, అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదే విధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి, తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై మరి పూర్వ స్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తా ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది. ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుడిని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో, పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో, తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి